వెల్కమ్ బ్యాక్ టు డే 5 ఆఫ్ మ్యాథ్స్ ఇన్ రియల్ లైఫ్. స్మాల్ రూమ్ లో కూడా పెద్ద డ్రీమ్స్ రావచ్చా? ఇది రూమ్ కాదు, మ్యాథ్స్ చెప్తుంది ఆన్సర్. రూమ్ ఎంత పెద్దది అనేది కాదు, దాని ఏరియా అండ్ పెరిమీటర్ ఎంత అనేది మ్యాటర్. సో ఇవాళ మన టాపిక్ కూడా అదే, ఏరియా అండ్ పెరిమీటర్. లెట్ us హ్యావ్ ఎన్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. ఓకే, రూమ్ కి పెయింట్ వేయాలి అని అనుకుంటున్నాం. అయితే ఎంత పెయింట్ కావాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? నేనా, లేదంటే మీరా? మనం ఎవ్వరము కాదు. ఏరియా అంటే రూమ్ లోపల ఉండే స్పేస్. వన్ మోర్ ఎగ్జాంపుల్, రూమ్ ఫ్లోరింగ్ చేయించాలి. రూమ్ లెంత్ వచ్చేసి 10 feet, విడ్త్ వచ్చేసి 8 feet అనుకుందాం. సో ఏరియా వచ్చేసి 80 square feet. అంటే టైల్స్ కొన్నప్పుడు ఎంత కావాలో ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది. ఏరియా తెలియకుండా టైల్స్ కొన్నాము అని అంటే ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా కూడా ప్రాబ్లమే. ఓకే, మీ గ్రౌండ్ చుట్టూ ఫెన్సింగ్ వేయాలి. అప్పుడు కూడా ఏరియాని యూజ్ చేస్తారా? నో, పెరిమీటర్ కావాలి. పెరిమీటర్ తెలిస్తే వైర్ ఎంత కావాలి, దాని కాస్ట్ ఎంత అవుతుంది అనేది క్యాల్కులేట్ చేయొచ్చు. ఇలా హౌస్ కన్స్ట్రక్షన్, ల్యాండ్ మెజర్మెంట్, గార్డెన్ ప్లానింగ్, ప్లే గ్రౌండ్ సైజ్ అన్ని కూడా ఏరియా అండ్ పెరిమీటర్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి. ఏరియా అండ్ పెరిమీటర్ ఎందుకు పనికొస్తుంది అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే స్మైల్ ఇచ్చి చెప్పండి, మనీ సేవ్ చేయడానికి అని. అండ్ ద క్వశ్చన్ ఫర్ యూ ఈస్, మీ ఇంటికి లాస్ట్ పెయింట్ వేసిన బిల్ ఎంత వచ్చింది అనేది క్యాల్కులేట్ చేసి కామెంట్ లో పెట్టండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డే 6 లో కలుద్దాం.